అందరికీ నమస్తే. నా పేరు సుధా. వెల్కమ్ టు స్వీట్ హోమ్ క్యూట్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పార్ట్ 1లో మేము లాస్ట్గా వెళ్ళింది మురుడేశ్వర్ కదా. అక్కడ మాకు చాలా లేట్ అయిందండి. భోజనం అన్నీ చేసి రూమ్కి వచ్చేసరికి 11 అయిపోయిందనమాట. ఇంకా అందరూ ఫ్రెష్ అయ్యి పడుకునేసరికి నైట్ 12 అయిపోయింది. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5 మా రూమ్ దగ్గరలోనే ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో బ్యాక్ సైడ్ బీచ్ ఉందని చెప్పారు. సో అందరం ఎర్లీ మార్నింగ్ 5కి లేచి వెళ్దాం అనుకున్నాము. బట్ పిల్లలతో మాకు కుదరలేదండి. పిల్లలు ఉన్నారు కాబట్టి మేము రూమ్లోనే ఉండిపోయాము. అనిలు ప్లస్ నాగేంద్రన్న ఇద్దరు కలిపి 5 లేచి వెనక ఉన్న బీచ్కి నడుచుకుంటూ వెళ్ళొచ్చారనమాట. అక్కడ కొన్ని మా హస్బెండ్ తీసిన వీడియో క్లిప్స్ ఇవి చూసాక అనిపించింది, అయ్యో మేము కూడా వెళ్ళినా బాగుండు అనిపించింది. కానీ పిల్లలు అంత పొద్దున్నే అంటే లేవరు కదండి. ప్లస్ మేము వెళ్ళాలంటే మళ్ళీ క్యాబ్ని పిలవాలి, అందరం రెడీ అయ్యి వెళ్ళాలంటే చాలా టైం అయిపోతుంది. మళ్ళీ మేము రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి కొల్లూరు వెళ్దాం అనుకున్నాం కదా, అక్కడికి వెళ్ళాలంటే టైం అయిపోతుందని ఇంకా మమ్మల్ని లేపకుండానే వాళ్ళిద్దరూ వెళ్ళొచ్చేసారు. వాళ్ళు సన్ రైజ్ చూడటానికి వెళ్ళారనమాట. బట్ వింటర్ కదా, చాలా లేట్గా చెడు సూర్యుడు, అందుకని వాళ్ళు అది కూడా చూడలేకపోయారు. జస్ట్ బీచ్లో అలా వాక్ చేసుకుంటూ వచ్చేసారంట. బీచ్ పక్కనే అంటే బీచ్కి ఆనుకొని ఒక టెంపుల్ కూడా ఉందంటండి, శివుడిది. లోపల కొన్ని చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయంట. చాలా బాగుంది, మీరు మిస్ అయ్యారని చెప్పారు అనిలు వచ్చి. వెళ్తే బాగుండి అనిపించింది కానీ బట్ కుదరలేదు. వాటర్ మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న ప్లేసెస్లా ఉన్నాయంటండి. ఇది చూస్తే ఐలాండ్లా అనిపించింది నాకు. కొంచెం అలానే కనిపిస్తుంది కదా. సో వాళ్ళు రిటర్న్ వచ్చేసరికి మేమందరం రెడీ అయిపోయి ఉన్నాము. పిల్లలు మొత్తం మా పెద్దవాళ్ళంతా రెడీ అయి ఉన్నాము. తర్వాత మా హస్బెండు నాగేంద్రన్న ఇద్దరు కూడా వచ్చి స్నానం అంతా అయిపోయి రెడీ అయిపోయిన తర్వాత రూమ్ కూడా వెకేట్ చేసేసాము. అంటే మేము ఇటు నుంచి ఇటే బెంగళూరు వచ్చేద్దాం అని చెప్పి లగేజ్ కూడా తీసుకొచ్చాం అనమాట. రూమ్ వెకేట్ చేసేసి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని దాన్ని క్యాబ్లోకి ఎక్కిస్తున్నారు. మేము 8 మంది అని చెప్పాను కదా, అంటే మా ఫ్యామిలీ ప్లస్ నాగేంద్ర అన్నాళ్ళ ఫ్యామిలీ, అంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మమత అనమాట, మా అనిల్ వాళ్ళ కొలీగ్ ప్లస్ నా ఫ్రెండు. తనేమో తమ్ముడు, మమత వాళ్ళ తమ్ముడు. పెద్దవాళ్ళు 6, చిన్నపిల్లలు 2, మొత్తం 8 మెంబర్స్ వెళ్ళామన్నమాట. సుదర్శన ముందు వీడియోలో చెప్పాను కదా, తానే క్యాబ్లో ఇప్పుడు లగేజ్ ఎక్కిస్తున్నాడు కదా, తాను సుదర్శన. నిజంగా తను లేకపోతే ఎటు వెళ్ళే వాళ్ళమో ఏం చూసి వచ్చేవాళ్ళమో కూడా తెలియదండి మాకు. క్యాబ్ కానించి హోటల్ కానించి మొత్తం నేను వెళ్ళే దగ్గర నుంచి మళ్ళీ తిరిగి బస్ ఎక్కే వరకు మొత్తం మాతోనే ఉన్నాడు. మేము క్యాబ్లో వెళ్తే పాపం తను వెనక్కి బైక్లో వచ్చేవాడు అనమాట, అంత ఎండలో కూడాను. బాగా హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సుదర్శన. ఎంత మనకి ఊరు తెలిసినా అంటే గూగుల్ మ్యాప్స్ వేసుకొని వెళ్ళిపోయిన ప్లేసెస్ తెలిసినా కూడా అక్కడ ఉండి చూసి చెప్పింది వేరు, మనకి మనం తెలుసుకొని వెళ్ళటం వేరు కదండి. సుదర్శన అయితే అలానే హెల్ప్ చేశాడు. తనకి తెలుసు కాబట్టి ఆ ప్లేసెస్ అన్నీ ఇవి చూస్తే మంచిది, అవి చూస్తే మంచిది అని చెప్పి, అంటే దగ్గర డిస్టెన్స్లో ఏవే ఉన్నాయో అవన్నీ చెప్పేవాడు అనమాట. దూరంగా మేము సర్చ్ చెప్పేటప్పుడు అవి దూరం అయిపోతుంది, జర్నీ వేస్ట్, ఇవన్నీ చెప్పేవాడు. తన గైడెన్స్ లేకపోతే మేము ఎక్కడెక్కడికో వెళ్ళిపోయే వాళ్ళము, టైం వేస్ట్ అయ్యేదనమాట. అక్కడ ఇంకా బయందూరులో టిఫిన్ చేసేసి కొల్లూరు బయలుదేరాము. కొల్లూరు అమ్మవారి టెంపుల్ అనమాట, మూకాంబికా టెంపుల్. వెళ్ళే దారంతా కూడా ఫుల్గా చెట్లేనండి. అసలు ఆ ఊరంతా కూడా అలాగే ఉంది. ఉడిపి, ఈ బయందూరు, గోకర్ణ, మురుడేశ్వరు, ఈ చుట్టుపక్కలంతా ఫుల్గా చెట్లు, కొండలు, నదులు, బీచెస్, ఈ వాటర్ ఏదైతే ఉందో అదంతా ఉంది. బట్ అన్నీ ఉన్నా కూడా అక్కడ చాలా వేడిగా ఉందండి. ఇక్కడ చూడటానికి బాగా అక్టోబరు, సెప్టెంబర్ ఆ టైంలో అయితే బాగుంటుందంట. వాటర్ ఫాల్సెస్ అవి ఉంటాయంట, బాగుంటుంది ఆ టైంలో వస్తే అని చెప్పాడు. బట్ మేము ఆ తర్వాత వెళ్ళాంలేండి. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం అక్టోబర్, సెప్టెంబర్ ఆ టైంలో ప్లాన్ చేసుకోండి, బాగుంటుందంట వెదర్ కూడా. ఇప్పుడైతే మాత్రం వింటర్ అయినా కూడా చాలా వేడిగా ఉందండి, ఉక్కపోస్తుంది. అదేంటో మరి అర్థం కాలేదు. పెద్ద డెవలప్డ్గా ఉండే సిటీ కూడా కాదు, చుట్టూ చెట్లు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి, అయినా కూడా ఎందుకు అంత వేడిగా ఉందో అర్థం కాలే.
నాకు ఈ వెళ్ళే దారంతా అయితే తిరుపతి వెళ్తాం కదా, ఆ రూట్లో అనిపించింది. చుట్టూ అటు ఇటు అడవిలాగా, మధ్యలో చిన్న రోడ్డు ఉంది. అంటే ఇల్లులు కూడా పెద్దగా లేవనమాట. అక్కడక్కడ ఒక 100 ఇల్లులు కూడా ఉండవేమో, చాలా తక్కువగా ఉన్నాయి. చిన్న చిన్న ఊర్లు అన్నీ. ఇప్పుడు మేము వెళ్ళే కొల్లూరు అమ్మవారు పార్వతీదేవి స్వరూపం, అంటే మూకాంబికాదేవి. పూర్వమేమో కౌమాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడంట. అతను దేవతల్ని వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ ఉండేవాడంట. అతనికి ఒక వరం ఉండేదంట, అతనికి ఏమీ కాదు ఎవరిని ఇబ్బంది పెట్టినా అని. అయితే రాక్షసుల గురువైన శుక్రాచార్యుడేమో తనకి చెప్తాడంట, నీకు ఒక స్త్రీ చేతిలో మరణం ఉంటుంది, అది లేకుండా నువ్వు శివుడికి తపస్సు చేసి ఆ వరాన్ని అడుగు అని అంటే, సరే అని చెప్పి తనేమో కౌమాసురుడు రాక్షసుడేమో తపస్సు చేస్తూ ఉంటాడంట శివుడి కోసం. శివుడు ప్రత్యక్షమై ఒకవేళ వరము ఇస్తే దేవతలందరూ ఇంకా బాధపడాలి అని చెప్పి వాగ్దేవి ఆవిడేమో అతని గొంతు రాకుండా చేసేస్తుందంట. అప్పుడు ఆ కౌమాసురుడు మూకాసురుడిగా మారిపోతాడంట, అంటే మూగవాడిగా అయిపోతాడు. ఆ టైంలో పార్వతీదేవి దేవీ దేవతల శక్తులన్నిటినీ కూడగట్టుకొని ఆ కౌమాసురుని సంహరిస్తుందంట. అందుకుగాను ఆవిడికి మూకాంబిక అనే పేరు వచ్చిందంట. అంటే మూకాసురుని సంహరించింది కాబట్టి మూకాంబికై అని పిలిచేవారంట. జాతి, మతం, కులం, ప్రాంతం ఇలాంటి భేదాలు ఏవీ లేకుండా ఈ అమ్మవారిని దర్శించుకోవచ్చు అంటండి. మనకన్నా కూడా కేరళ వాళ్ళు బాగా ఎక్కువ వస్తారంట ఈ టెంపుల్కి. మేము వెళ్ళిన రోజు కూడా అక్కడ కేరళ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ టెంపుల్ కూడాను మన సైడ్ టెంపుల్స్లా ఉండవన్నమాట. ఆ కేరళలో ఎలా ఉంటాయో అలానే అనిపించింది. పైన ఏమంటారు, గోపురం అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా సేమ్ కేరళ వాళ్ళ టెంపుల్స్ ఎలా ఉంటాయో అలానే ఉందన్నమాట, కొంచెం అటు ఇటుగా. లైన్ కూడా ఆ రోజు చాలా పెద్దదే ఉందండి. మేము బయటకు వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయిందనమాట. 1 గంట అయింది బయటకు వచ్చాం. పొద్దున్న 9కో ఏమో లోపలికి వెళ్ళాము. సగం లైన్కి వచ్చేసరికి బాబు గట్టిగా ఏడ్చేసరికి అక్కడ సెక్యూరిటీ అతను నన్ను డైరెక్ట్గా లోపల గుడిలోకి పంపించేశారు. అదొకటి ప్లస్ నాకు. నేను ఒక్కదాన్నే బాబుని తీసుకొని వెళ్ళి లోపలికి వెళ్ళి తొందరగా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసా. ఈలోగా మిగతా వాళ్ళందరూ దర్శనం అయ్యే వరకు మేము అక్కడే కూర్చొని ఉన్నాము. అప్పుడే అమ్మవారిని గుడి చుట్టూ తిప్పుతున్నారనమాట. కానీ అమ్మవారిని మాత్రం చూస్తే 2 కళ్ళు చాలవండి. లోపల పద్మాసనం ఉంటుంది కదా, అలా కూర్చుంటారు. 2 కళ్ళు నిండుగా అనిపిస్తాయండి. అమ్మవారు అంత చక్కగా ఉంటారు అక్కడ. నెక్స్ట్ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము. అక్కడి నుంచి మారణకట్టేకి వెళ్ళామన్నమాట. కానీ అక్కడ టెంపుల్ మూసేసి ఉంది. అది కూడా శివాలయమే. టెంపుల్ మూసేసి ఉంది కానీ అన్నప్రసాదం చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి భోజనం చేసేసి అక్కడి నుంచి కెరడి బయలుదేరాం. ఇప్పుడు మేము వెళ్తుంది కెరడి అనమాట. ఈ రూట్ అయితే చాలా భయంకరంగా ఉందండి. ఒక కారు వెళ్తే ఇంకొక కారు రావడానికి ప్లేస్ ఉండదు. ఆపోజిట్లో ఇంకొక కారు వస్తుంది అంటే ఎక్కడైనా కొంచెం పెద్ద ప్లేస్ ఉంటే ఆ పక్కగా కారు ఆపితే వేరే కారు వెళ్ళాలే తప్ప 2 ఒకేసారి క్రాస్ చేయలేవు. అంత సన్నగా ఉంది. ప్లస్ మట్టి రోడ్డు, గుంతలు చాలానే ఉన్నాయి. వర్షాకాలంలో అయితే అస్సలు వెళ్ళలేము. ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉందండి. ఏంటంటే ఒక కొండ కింద గృహలా ఉంటుంది. ఆ గృహ లోపల శివలింగం ఉంటుందన్నమాట. ఇది స్వయంభూ అంట. ఇతన్ని కేశవనాథేశ్వర స్వామి అంటారంట. ఆ గృహ లోపలంతా వాటరే ఉందండి. ఇప్పుడు మేము వచ్చిన గుడి అదే అనమాట. ఆ వాటర్లో నుంచి లోపలికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవాలి. బయటంతా చాలా పెద్ద ప్లేస్ ఉంది. చుట్టూ శూన్యంలానే కనిపిస్తుంది. ఎక్కడ ఒక ఇల్లు కూడా కనిపించలేదు. ఇప్పుడు ఈ టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ ఒక 2 ఫ్యామిలీస్, అంటే ఒక 2 హౌసెస్లా ఉన్నాయి, వాళ్ళు ఉన్నారు. నాకైతే ఆ ఏరియా అంతా చూసి మృగరాజు మూవీలో సింహం వచ్చే చోట గడ్డి ఉంటుంది చూడండి, అలా అనిపించింది. వైట్గా ఎండిపోయిందనమాట గడ్డంతా. అలా ఉంది ఆ ప్లేస్ అంతా. ప్లస్ ఇక్కడ నాకు బాగా ఆశ్చర్యంగా అనిపించినవి ఇటుకలు. మన ఇటుకలు ఒక రెక్టాంగులర్ షేప్లో ఉంటాయి కదా, ఇవి స్క్వేర్ షేప్లో ఉండి చాలా పెద్దవి ఉన్నాయి అనమాట. అంటే సిమెంట్ రాళ్ళు ఉంటాయి చూడండి, అంత పెద్దగా ఉన్నాయి ఆ ఇటుకలు కూడాను. ఊరు మొత్తం నేను చూశాను, ఊరంతా అలాంటి ఇటుకలే ఉన్నాయి. అలాంటి వాటితోనే ఇల్లులు కట్టి ఉన్నారు అక్కడ. ఫస్ట్ ఎంట్రన్స్ ఏమో ఇలా అయ్యప్పలో ఏదో భజన పెట్టుకున్నట్టున్నారు. ఆ స్వామి కోసం అని చెప్పి పువ్వులవి కడుతూ ఉన్నారు. ఆ అరేంజ్మెంట్స్ చేస్తున్నారనమాట.
సో ఇది లోపలికి ఎంట్రన్స్. ఈ గృహ లోపల నుంచి వెళ్తే స్వామి దర్శనం అవుతుంది. కిందంతా నీళ్ళున్నాయి. మరి వర్షాకాలం వస్తే ఇక్కడ పరిస్థితి ఏంటో అర్థం కాలేదు నాకు. ఆ నీటిలో నుంచే వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవాలంట. ఎవరైనా పిల్లలతో వెళ్తే మాత్రం జాగ్రత్త అండి. పిల్లల్ని మాత్రం ఎత్తి పట్టుకోండి. కింద లోపల జలగలు అలాంటివన్నీ ఉన్నాయి. మేము వెళ్ళేటప్పుడైతే ఒక పాము కూడా ఉంది అందులో. లక్కీకి ఏంటంటే నేను దేవుడి దగ్గరికి వెళ్ళాక నాకు అది కనిపించింది. చూసుకొని వెంటనే వచ్చేసాం బయటికి. వాటర్లో ఉండేవే కదా, ఏం చేస్తాయిలే అనుకోవద్దు. ఏ చిన్నదైనా ప్రమాదమే కదా. టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుందండి. లోపల స్వామివారు కూడా లింగ రూపంలో ఉన్నారు. ఇది మారేడుమిక్కటకు దగ్గరలోనే ఉంటుందన్నమాట. అరౌండ్ 5 to 10 కిలోమీటర్స్ లోపలే ఉంటుంది. బట్ వచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త. బైక్స్ మీద అయితే ఈజీగా వచ్చేయచ్చు. కార్లో అయితే మాత్రం కొంచెం చూసుకుంటూ రావాలి. ఎందుకంటే ఆపోజిట్లో ఏదైనా వెహికల్ వస్తే మాత్రం ఆగిపోవాలి మధ్యలోనే. చుట్టూ అడవే ఉంటుందండి. మధ్యలో ఒక చిన్న దారి ఉంటుందన్నమాట, అంతే. చీకట్లో అయితే అస్సలు వెళ్ళలేము. మేము 4 ఆ టైంకి వెళ్ళాము. వెంటనే వచ్చేసాము. చీకటి పడేలోపే బయటకు వచ్చేసాము. బాగా అనిపించింది. ఈ గుడి ఇంత ప్రత్యేకంగా ఉండడం బాగుంది. మా బుడ్డోడైతే ఆ వాటర్ చూసి అస్సలు పైన ఉండరని కిందే దిగేశాడు. వాటర్లోనే నడిచాడు బయటకు వచ్చే వరకు కూడా. నాకైతే చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట. పైన అంత కొండ ఉండగా కింద ఈ ఒక్క ప్లేసే ఎలా తవ్వారు, ఈ లోపల దేవుణ్ణి ఎలా చూశారు అని అనిపించింది. కొన్ని అయితే మనకి హిస్టరీగానే ఉండిపోతాయి కదా. ఈ లోపల వాటర్ లోపల కూడా ఒక చిన్న లింగాన్ని వాళ్ళు ప్రతిష్ఠించినట్టున్నారు. ఈ వాటర్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక లింగం కూడా ఉందన్నమాట. చూపిస్తాను, ఇప్పుడు వీడియోలో వస్తుంది అది కూడా. ఇదిగోండి, ఇది వాళ్ళు ప్రతిష్ఠించింది అనుకుంటా. ఇది వాటర్ దగ్గరే ఉందన్నమాట. లోపల ఉన్నది ఈ స్వామి కేశవనాథేశ్వర స్వామి, ఇతని పేరు. ఇది స్వయంభూ అంటండి. లోపల గుడి బయట వాతావరణం అయితే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉందండి. భక్తులు కూడా ఎక్కువ మంది లేరు. మేము వెళ్ళేటప్పుడు కొంచెమే ఉన్నారు. నాకు తెలిసి ఒక 10 మెంబర్స్ అట్లా ఫ్యామిలీస్ లెక్కలా వచ్చారు. ప్లేస్ అయితే మాత్రం చూడటానికి చాలా చాలా బాగుంది. ఇంకా కొంచెం డెవలప్ చేస్తే ఇంకా బాగుంది అనిపించింది. అంటే కొంచెం రోడ్ అది వేస్తే ఆ దారి మధ్యలో బాగుంటుంది. ఎందుకంటే అటు ఇటు అడవిలా ఉందని చెప్పాను కదా. ఆ చిన్న ప్లేస్లో రావటం అయితే కష్టమే. అక్కడ కొంచెం రోడ్డు డెవలప్ చేస్తే బాగుంటుంది. అది అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ ఉడిపి వెళ్ళిపోతున్నాం ఇక్కడి నుంచి. దారంతా కూడా చక్కగా కొబ్బరి చెట్లు, ఇక్కడ రబ్బర్ చెట్లు కూడా ఉన్నాయండి. రబ్బర్ తీస్తారు కదా, ఆ చెట్లు కూడా ఉన్నాయి. తోటల్లా వేసి ఉంచారనమాట. అండ్ పామ్ ఆయిల్ చెట్లు ఇవన్నీ చాలానే ఉన్నాయి. బాగుంది ప్లేస్ మాత్రం, చూడొచ్చు. ఉడిపి వెళ్ళాక మేము వేరే ప్లేస్కి వెళ్దాం అనుకున్నాం. బట్ అప్పటికే చీకటి అయిపోయిందండి. బీచ్కి వెళ్ళిపోయాం అనమాట డైరెక్ట్గా. అక్కడ కూడా వీకెండ్స్ అవడంతో చాలా క్రౌడ్ ఉందండి. ఒకటి ఏంటంటే మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది, అంటే చీకటి పడిపోయింది కాబట్టి వెళ్ళే జనమంతా బ్యాక్ అయిపోతున్నారు, వచ్చేస్తున్నారనమాట. మేము అప్పుడే వెళ్తున్నాం. అప్పుడే కొంచెం మంది అలా ఉన్నారు. జస్ట్ అప్పటికే మా అందరికీ ఓపిక అయిపోయింది. మొత్తం తిరిగి పిల్లలతో సహా అందరూ అలసిపోయాము. బీచ్కి అయితే వెళ్ళాము. అక్కడ పార్కింగ్ ఇవ్వమనేసారనమాట. వేరే చోట కార్ పార్క్ చేసుకొని రమ్మంటే మమ్మల్ని ఆ ముందు దించేసి కార్ పార్క్ చేయడానికి అతను వేరే చోటుకి వెళ్ళాడు. ఈలోగా సుదర్శన కూడా వచ్చాడు బైక్లో. ఇంకా అందరం బ్యాచ్ల వైజ్ ఒక్కొక్కరం అలా అడుగు వేసుకుంటూ మెల్లగా వెళ్తున్నాం బీచ్ వైపుకి. ఎవరికి ఓపిక లేదనమాట, చెప్తున్నా కదా. ఈవినింగ్ అయిపోయింది, ఒకటి ఫుడ్ లేదు. అంటే మధ్యాహ్నం ఎప్పుడో తిన్నాము, ఇప్పుడు తిని మేము బయలుదేరాలి. బట్ అప్పటికే బస్ టైం అయిపోతుందని నైట్ డిన్నర్ కూడా చేయకుండా బస్ ఎక్కేసాము. పిల్లలైతే అలసిపోయి పడుకుని పోయారు కూడాను. కొంతమందే ఉన్నారులేండి బీచ్లో, మరి అంత క్రౌడ్ లేదు మేము వెళ్ళే టైంకి. అంటే చాలామంది రిటర్న్ అయిపోతున్నారని చెప్పాను కదా, వాళ్ళు వెళ్ళిపోవడంతో కొంచెం ఖాళీగా అనిపించింది. పైన గాలిపటాలు అవి ఎగరేస్తున్నారు. చిన్న స్ట్రీట్ షాపులు అన్నీ బాగానే ఉన్నాయి. క్లిప్స్, బట్టలు చాలానే పెట్టారండి స్టాల్స్. ఈ బీచ్ ఎప్పుడైనా వెలుతురులోనే చూడాలండి. నైట్ అయిపోయింది. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. మా వాడైతే ఫుల్గా అలల్లో తడిచి మునిగిసాడు. ఇసుక మొత్తం పోసుకున్నాడు ఒంటి మీద.
ఇంకా నీలును బాబు స్నానం చేసేసి బయలుదేరిపోయాం అనమాట అక్కడి నుంచి. కొంచెం ఆ చీకట్లోనే చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసుకున్నాను నేనైతే. ఇది పార్ట్ 2 అండి. పార్ట్ 1 ఎవరైనా మిస్ అయితే లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ట్రిప్ అయితే చాలా బాగుంది. బట్ నాకు ఇంకా సరిపోలేదు. ఒక 3-4 డేస్ అయితే చాలా బాగా అన్నీ చూసేవాళ్ళం అనిపించింది. హడావిడి అయిపోయిందనమాట. 2 డేస్ అనేసరికి హడావిడిగా అయిపోయింది. ఇంక ఇక్కడి నుంచి వెళ్ళి ఫుడ్ తీసుకొని దారిలో బస్సు ఎక్కేద్దాం అనుకున్నాము. బట్ అంత టైం లేదు. బస్సు అప్పటికే వచ్చేసింది. చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళాడు డ్రైవర్ కూడా. థ్యాంక్ యూ అన్న డ్రైవర్ అన్న. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సుదర్శన, నువ్వు మాకు చాలా హెల్ప్ చేసావు. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. బాయ్.